హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము అలంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడ తుంగభద్ర కృష్ణ రెండిటి నదుల సంగమం జరుగుతుంది. అయితే ఇక్కడ జోగులాంబ యోగిని అమ్మవారు, అంటే యోగినిలకి అమ్మ అన్నమాట. యోగిని అమ్మవారు జోగులాంబగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం, స్కాంద పురాణం ప్రకారం, శివ మహాపురాణం ప్రకారం ఏం చెప్తారట అంటే సతీదేవి దంతాల పై వరుస ఇక్కడ పడింది. అందుకని ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం ఇక్కడ. అందుకే సతీదేవి జోగులాంబగా భక్తుల పూజలు అందుకుంటుంది. అయితే శివుడేమో బాలబ్రహ్మేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఎందుకు? దీనికి కూడా ఒక కథ ఉంది. ఏంటి అంటే పూర్వము బ్రహ్మత్వానికై తపస్సు చేసినప్పుడు శివుడు బ్రహ్మత్వాన్ని ఇస్తాడనమాట. అందుకని ఇక్కడ బాలబ్రహ్మేశ్వరునిగా వెలిశాడు. ఎందుకు బాలబ్రహ్మేశ్వరునిగా అంటే శివలింగం ఇక్కడ ఆవు పాదముద్ర ఆకారంలో ఉండి భక్తులకి దర్శనమిస్తుందిట. అలాగే ఈ చిన్న శివలింగం నుంచి ఒక విస్కస్ లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుందిట అని చెప్తారు. ఇక్కడ జోగులాంబాదేవి కాలితో శవాన్ని తొక్కుతున్నట్టు, అలాగే తలపైన కప్ప, తర్వాత తేలు, అలాగే బల్లి, ఇట్లా ఒక ఉగ్రరూపంగా శ్మశానంలో ఉన్న అమ్మవారి స్వరూపంలో మనకి కనిపిస్తుంది, దర్శనమిస్తుంది, భక్తుల చేత పూజలు అందుకుంటుంది. సో ఈ అమ్మవారి టెంపుల్, జోగులాంబ టెంపుల్ నవబ్రహ్మ టెంపుల్స్ ఆవరణలో ఉందిట. ఇక్కడ అమ్మవారు బాలబ్రహ్మేశ్వరుడు ఇద్దరు పూజలు అందుకుంటున్నారు. అలాగే నవబ్రహ్మల టెంపుల్స్లో ఉన్న దేవుళ్ళు కూడా పూజలు అందుకుంటున్నారు. సో అవండి విశేషాలు, జోగులాంబ టెంపుల్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.